హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఒక సోమరిపోతివి, నేను సంపాదిస్తుంటే తిని కూర్చుంటున్నావు, నువ్వు ఒక పనికి మాలిన వెధవివి, నిన్ను మీనా చేసుకోవడం ఏంటి, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే అసలు మీనా పెళ్ళికి ఒప్పుకునేదే కాదు. తనని నువ్వు రిజెక్ట్ చేయడం కాదు, నిన్నే తను రిజెక్ట్ చేసేది అని అనడంతో ఇక రోహిణి ఇలా అంటుంది, ఏం కూసావు, నా ముందే నా భర్తని అన్నన్ని మాటలు అంటావా, నా భర్త ఎక్కడా, మీనా ఎక్కడా, ఓ చదువురాని మొద్దు పువ్వులు అమ్ముకునే కుటుంబం ఎక్కడా, ఇంకా మనోజ్ బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు, నా భర్తకెక్కడా, వాళ్ళిద్దరికి పోలిక పెట్టి నువ్వు మాట్లాడతావా, ఏమి అధికారం ఉందని నా భర్త మనోజ్ని మీనా రిజెక్ట్ చేయడానికి రోడ్ల మీద పువ్వులు అమ్ముకునే వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు కలుపుకుంటుంది అత్తయ్య? అయినా ఎంతసేపు మీనా కోసమే అంటున్నాను, నువ్వెక్కడా నా భర్తని అనడానికి నీకేం అధికారం, ఏం హక్కు ఉన్నాయని? తమ్ముడు అయినంత మాత్రాన నీకు కొన్ని అర్హతలు ఉండద్దా? రోడ్ల మీద కారు తిప్పుకునే నువ్వు రోజు 200 300 సంపాదించుకునే నీకు నా భర్తననే అధికారం లేదు, చదువు రాని ముద్దువి అని అనడంతో మీనాకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి చెయ్యెత్తుతుంది ఇక రోహిణిని కొట్టడానికి. నిన్ను పళ్ళు రాలగొట్టి ఇప్పుడే ఇంట్లో నుంచి మీ భార్యాభర్తలిద్దరినీ ఇంట్లో నుంచి మెడపట్టి బయటకి గెంటేయగలను, కానీ మా అమ్మ నన్ను ఒక సంస్కారంతో పెంచింది, అందుకనే ఆ పని నేను చేయలేకపోతున్నాను. ఏంటి ఇంటి చిన్న కోడలు పెద్ద కోడల్ని గెంటేయడమేంటి అని అనుకుంటున్నావేమో, కానీ నీ అధికారం పెద్ద కోడలు చిన్న కోడలు అనే దగ్గర ఉండదు. నీ బుద్ధిని బట్టే, నీ అధికారం అహంకారం బట్టే అన్నీ నువ్వు కోల్పోయావు. నా భర్త సంపాదిస్తుంటే తిని తేరగా కూర్చుంటున్నారు. నా భర్తే కానీ మీ ఇద్దరిని చూడకపోతే గుడి మెట్ల మీద అడుక్కు తిని బతికేవారు. నీ భర్త పొట్లాల కోసం అడుక్కునేవాడిలాగే ఎగబడ్డాడు. నీకు ఆ చరిత్ర తెలియదనుకుంటా. నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే పళ్ళు రాలిపోతాయి. అయినా ఏముందని నా పుట్టింటి వాళ్ళ కోసం నువ్వు మాట్లాడుతున్నావు? అసలు నీకు పుట్టింటి వాళ్ళే లేరు. ఒకవేళ ఒకరో ఇద్దరో బ్రతికి ఉన్నా నీ దగ్గరికి రాలేదు, నీ పెళ్ళి చూడలేదు, వాళ్ళ చేతులతో 4 అక్షింతలు నీ తల మీద వేయలేదు. అప్పుడే నీ పుట్టింటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే, కన్న కూతురు పెళ్ళి చేతుల మీద చేయలేకపోయారు. అసలు వాళ్ళు నిన్ను కన్న వాళ్ళేనా? పువ్వులు అమ్ముకున్నా నన్ను బంగారంలాగా పెంచారు, ఓ పద్ధతిగా పెంచారు, ఎవరితో ఎలా మాట్లాడాలో ఒక సంస్కారంతో నన్ను పెంచారు. వాళ్ళు ఇష్టపడి ఇంటికి కోడలిగా నన్ను పంపించారు, కానీ నీకు అలాంటి అర్హత ఉందా? నా అనుకునే వాళ్ళు ఒక్కరైనా నీ వెనుక ఉన్నారా? నీ పెళ్ళి ఆ రోజు నేను మా ఆయన ఇద్దరం చేస్తే కానీ ఆ రోజు తాంబూలాలకి దిక్కులేదు, నువ్వా మాట్లాడేది అని గట్టిగా మీనా అనడంతో కిక్కురు మనకుండా రోహిణి ఉండిపోతుంది. దెబ్బ మొహం మీద కొట్టే కంటే ఆ దెబ్బ తగిలేలాంటి మాటలు గుండెల్ని బాగా హత్తుకుంటాయి రోహిణికి. ఒక్కొక్క మాట తోటలాగా గుండెల్లో దిగిపోతాయి రోహిణికి. మీనా అన్నది నిజమే, ఒక్కదానికి కూడా నేను సమాధానం చెప్పలేను. నిజంగా బాలు సంపాదన మీదే కదా ఇప్పుడు మేమిద్దరం బ్రతుకుతున్నాము. నా గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడింది. ఈ మాటలు ఎప్పటికీ నేను మరచిపోలేను. చెప్తా, ఏం చూసుకొని నువ్వు ఎంత అహంకారంతో చెలరేగిపోతున్నావో దాని మీదే దెబ్బ కొడతా. నీ భర్త అండదండలు చూసుకొనే కదా నిన్ను నీ భర్త నీకు తెలియకుండా ప్రేమిస్తున్నాడు అన్న పొగరే కదా నీకు. నిన్నొక్క మాట అంటే వాడు ఊరుకోడు, వాడిని ఒక్క మాట అంటే ఇది ఊరుకోదు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి వీళ్ళిద్దరూ విడిపోయేలా చేయకపోతే నా పేరు రోహిణియే కాదు అని మనసులో అనుకొని చ అంటూ అక్కడి నుంచి లోపల రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ ఏదో అనబోతూ ఉండగా ఇలా అంటుంది, బావగారు మీరు ఎంత అన్యాయం చేసినా ఇంతవరకు పల్లెత్తు ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. అది నా సంస్కారానికి కూడా ఓ హద్దుంటుంది. ఇంకొక్క మాట కానీ నా భర్త గురించి కానీ నా పుట్టింటి వాళ్ళ గురించి మీ భార్యాభర్తలిద్దరూ మాట్లాడితే మీరు బావగారు అన్నది కూడా మర్చిపోతాను. ఆయన చేతే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను.
అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటతో మనోజ్ ప్రభావతి మొహాన్ని చూసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ప్రభావతి చాలా కోపంతో, మీనాకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, ఎందుకింత పొగరు, ఏమి చూసుకొని ఈ మెడిసిపాటు అని అనుకొని, ఏంటే నీకంత ధైర్యం, నా ముందే నా కొడుకుని నా కోడల్ని పట్టుకొని అన్నన్ని మాటలు అంటావా, నా కొడుకుని కోడల్ని నువ్వు గెంటేస్తావా, నీ మొగుడు చేత గెంటిస్తావా, నువ్వు గెంటేస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా, నిన్ను గెంటేయకుండా చూసుకో, నిన్ను మొన్న నీ భర్త ఇంట్లో నుంచి గెంటేశాడు, వెళ్ళిపోమన్నాడు, ఆయన ఎక్కడే పడి ఉంటున్నావు, ఈసారి నేను నిజంగానే గెంటేస్తాను, ఎప్పుడో ఎందుకు ఇప్పుడే గెంటేస్తాను అని అనగానే ఇక సత్యం వస్తాడు. ప్రభా, ఎంతకాలం నువ్వు ఆడిందే ఆట పాడిందే పాటగా ఎందుకు చేశానో తెలుసా, నిన్ను చూసి కాదు పిల్లల్ని చూసి, పిల్లలు నా దగ్గర నుంచి నా కోపాన్ని ఆవేశాన్ని వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటారేమోనని నేను వాళ్ళ దగ్గర నీ మీద కోపం చూపించలేదు. ఎన్నోసార్లు నువ్వు ఎన్నో హద్దులు దాటి ఎన్నో పనులు చేశావు, అయినా నోరు మూసుకొని ఊరుకున్నానంటే నేను చేతకాని వాడిని కాదని కాదు, పిల్లల మీద ఉన్న బాధ్యతతో నేను ఏమీ అనలేదు. కానీ మీనాని కానీ బాలుని కానీ ఒక్క మాట అన్నా కూడా నేనే నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేయాల్సి వస్తుంది, జాగ్రత్త అని ఇక అంటాడు సత్యం. ఇక ఆ మాటతో ప్రభావతి కూడా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలుని చూసి మీనా ఇలా అంటుంది, ఏవండి మీరేమీ బాధపడద్దు, ఏనుగు వెళ్ళిపోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి, అలా అని వాటిని పట్టించుకొని కూర్చుంటామా చెప్పండి, అలాగే వీళ్ళు కూడా వీళ్ళ మాటల్ని మీరేమీ పట్టించుకోవద్దు, మీరు కష్టపడి పని చేస్తున్నారు, మీరు ఇంతమందిని పోషిస్తున్నారు, ఎన్నో బాధ్యతలు మీ భుజానికి ఎత్తుకున్నారు, మీరు ఎప్పుడు నా దృష్టిలో అంత ఎత్తునే ఉంటారు, మీరు ఎప్పుడు దిగజారిపోరు, మీరు కారు తోలినంత మాత్రాన చదువుకోలేనంత మాత్రాన మీ స్థాయి ఎప్పుడు దిగజారిపోలేదు, చదువుకున్నా ఏ పని పాటు చేయకుండా ఒకరి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే ఎప్పుడు కూడా దిగజారిపోయి ఉంటారు, మీరు ఎప్పుడు అంత ఎత్తులోనే ఉంటారు, మీరు మనసుని చిన్నబుచ్చుకోవద్దు అని ఇక మీనా బాలుకి ధైర్యం చెప్పడంతో బాలు మనసులో ఎంతో సంతోషం. మొట్టమొదటిసారి నిజంగా నాకు ఎంత అండదండగా ఉంటుంది మీనా, నేను అమ్మతో గొడవ పడ్డప్పుడల్లా ఎంతో బాధకు లోనయ్యేవాడిని, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నో మాటలన్నా నా పక్క నిలబడి మాట్లాడేవాళ్ళు, నేను నీకున్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, అలా లేకపోవడం వల్లే నేను తాగుడికి బానిసైపోయాను, అందుకనే కాస్త కఠినంగా కూడా నా మనసు మారిపోయింది, కానీ మీనా నా మీద చూపిస్తున్న ప్రేమ, నన్ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు మీనా ఒప్పుకోదు, ఒక్క మాట కూడా పడనివ్వదు, ఇప్పుడు నాకు ఏ బాధ లేదు, మనసులో అంత భయంకరమైన బాధ కూడా లేదు, క్షోభ కూడా లేదు, ఎందుకంటే నన్ను ఏమైనా అంటే నా వెనుక మీనా ఉంది కదా, మీనానే చూసుకుంటుంది, ఎవరి నోరు ఎలా మోయించాలో తనకి బాగా తెలుసు అని నాకు ఒక భరోసా అయితే వచ్చింది, ఇక నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ధైర్యంగా కూడా ఉంది అని మనసులోనే అనుకుంటాడు. ఇక అనుకొని మీనాతో, ఆ పూలగంప సరేలే, ఆ గొడవేదో అయిపోయింది కదా వదిలేసే, వాళ్ళేదో అన్నారని నువ్వు కూడా నీ మనసుని చిన్నబుచ్చుకోవద్దు, మీ వాళ్ళు కష్టపడి బ్రతుకుతున్నారు, ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నారు, అది ఎప్పుడూ కూడా తప్పు కాదు, ఆ రోహిణి ఏదో అనిందని నువ్వు కూడా బాధపడద్దు, రా భోంచేద్దాం అని అంటాడు ఇక మీనాని బాలు. ఇక ఇద్దరు నవ్వుకుంటారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రవి గర్ల్ ఫ్రెండ్ శృతి రవితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రవి ఇక్కడికి వచ్చారే కానీ అసలు వాళ్ళు కోడి పుంజిల్లా ఎందుకలా కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు, వాళ్ళు కలిసి ఉండాలని నేను కోరుకొని ఇక్కడ పార్టీ అరేంజ్ చేస్తే వాళ్ళేమో కోడి పందాల్లో కోడి పుంజుల్లాగా మొదలయ్యారు, ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా అని చెప్పడంతో ఇక రవి అబద్ధం చెప్పకుండా, ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది, నిజానికి బాలు అన్నయ్య మీనా వదిన చాలా మంచివారు, మా పెద్దన్నయ్య ఉన్నాడే, మా పెద్దన్నయ్య వదిన వాళ్ళే మంచివాళ్ళు కాదు, ఇన్నాళ్ళు మా అన్నయ్యతో భరించాము, ఇప్పుడు ఇంకో మనిషి కూడా వచ్చింది, ఇద్దరితో పడుతున్నాము, అన్నయ్య ఓపిక సహనంతో ఉంటున్నాడు కాబట్టే ఏదో ఇల్లు అలా గడుస్తుంది, ఆ సహనమే కోల్పోయి ఉంటే మరోలా ఉండేది పరిస్థితి అని అనగానే శృతి ఇలా అంటుంది, అంటే నీ సపోర్ట్ ఎప్పుడు కూడా
మీ బాలు అన్నయ్యకేనా అని అంటే, "ఆ, అవును, అందులో డౌటే లేదు. మా అన్నయ్యకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే అన్నయ్యది ఎప్పుడూ తప్పు ఉండదు. కాకపోతే ఏదో ఆవేశంలో మాట్లాడతాడు. ఆవేశంలో మాట్లాడే మాటల్లో చాలా అర్థం ఉంటుంది. అది అందరికీ అర్థం కాదు. అక్కడ కారణం లేనిది ఎప్పుడూ అన్నయ్యకి కోపం రాదు. అన్నయ్య ఎప్పుడూ నా కోసం, చెల్లి కోసం, నాన్న కోసం, అమ్మ కోసమే పరితపిస్తూ ఉంటాడు. కానీ మనోజ్ అన్నయ్య అలా కాదు. తను ఒక సెల్ఫిష్. తన కడుపు నిండితే చాలు. ఎవరైనా తిన్నారా లేరా అని కూడా అస్సలు ఆలోచించడు, పట్టించుకోడు. ఏదైనా సమస్య వచ్చినా అంతే, పూర్తిగా అన్నయ్య మీద నెట్టేస్తాడు. లేదంటే నా మీద కూడా నెట్టేస్తాడు. అమ్మకేమో ఇవన్నీ తెలీదు. గుడ్డిగా అన్నయ్యనే నమ్ముతుంది. నన్ను, చెల్లిని, బాలు అన్నయ్యని ఎవరిని నమ్మదు. మనోజ్ అన్నయ్య నమ్మినట్టు ఎవరిని నమ్మదు. ఆ నమ్మకమే వాడు అలా పాడైపోవడానికి కారణమైంది అని ఇక శృతితో చెప్పడంతో శృతికి అర్థమవుతుంది. ఇక వీళ్ళ గురించి డాడీకి తెలిస్తే ఖచ్చితంగా ఈ కుటుంబంలో నన్ను కోడలిగా పంపించడానికి నాన్నగారు ఒప్పుకోరు. కాకపోతే నేను రవిని ప్రేమిస్తున్నాను కాబట్టే రవినే నేను పెళ్లి చేసుకుంటాను. ఉమ్మడి కుటుంబంలో ఉండటం అంటే నాకు కూడా చాలా ఇష్టం అని ఇక అంటుంది. ఇక తర్వాత బాలుతో, మీనా, ఏవండి, అత్తయ్య గారు మనతో గొడవ పడ్డారు. ఆవిడ భోంచేశారో లేదో ఒక్కసారి కనుక్కుంటానండి. ఆవిడ తినకుండా నాకైతే తినబుద్ధి కావడం లేదు అని చెప్పి ఇక ప్లేట్ దగ్గర నుంచి లేచి వెళ్ళబోతూ ఉండగా బాలు చేపట్టుకొని ఆపుతాడు. ఆగు మీనా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడకి ఆకలేస్తే ఆవిడే తింటుందిలే. నువ్వేమీ వెళ్ళి పిలవవలసిన అవసరం లేదు. నేను కూడా నీలాగే ప్రాకులాడి విసిగిపోయాను. ఇప్పుడు నువ్వు కూడా అలా ఆవిడ కోసం ప్రాకులాడద్దు. ఎవరు ఎప్పుడు మారుతారో అప్పుడే మారని. అంతేగాని ఓ మెట్టు దిగిపోయి దిగజారిపోతే వాళ్ళకి మనం చులకనైపోతున్నాము. ఆవిడకి ఆకలేస్తే ఆవిడే తింటుంది. లేకపోతే పెద్ద కొడుకు కోడలు ఉన్నారుగా, వాళ్ళు ఆవిడికి తినిపిస్తారులే. రా, నువ్వొచ్చి భోంచేయి అని ఇక మీనాతో అంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి రవితో, రవి, అయినా ఇప్పుడు రోహిణికి బ్యూటీ పార్లర్ ఉంది. రోహిణి వెళ్ళిపోతుంది. మీ అన్నయ్య కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ జాబ్స్కి వెళ్ళిపోతారు. బాలు కూడా వెళ్ళిపోతాడు. మీనా ఒక్కదే పాపం ఇంట్లో ఉంటుంది కదా, తనకి బోర్ కొట్టదా అని అంటే, ఏంటి, మా వదినికి బోర్ కొట్టడమా? ఈ ఇంట్లో ఎంత చాకిరీ చేస్తుందో తెలుసా? తను చేసే చాకిరీ అంతా ఇంత కాదు. ఎప్పుడో మార్నింగ్ లేస్తుంది, మళ్ళీ ఎప్పుడో నైట్కి కానీ పడుకుంటుంది. అందరి రూముల్లో శుభ్రంగా అద్దంలాగా ఉంచుతుంది. ఇంట్లో పనంతా, చాకిరీ అంతా కూడా మీనా వదిందే. ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకొని మరి వండి వేడి వేడిగా వడ్డిస్తుంది. ఒక్కటేంటి, మా వదిన మా అమ్మ కంటే ఎక్కువే మమ్మల్ని చూస్తుంది. పాపం వదినకి ఖాళీయే ఉండదు అని అనగానే, అయ్యో పాపం, అలా ఎలా మీరు చూస్తూ వదిలేస్తున్నారు? ఆవిడకి ఓ లైఫ్ ఉంటుంది కదా, ఆవిడకి ఒక మనసు ఉంటుంది కదా, అంత చాకిరీ తన మీదే వదిలేస్తే ఎలా? మరి ఎవరు సాయం చేయరా? చేయకపోతే తన ఆరోగ్యం ఏమైపోతుంది? అయినా ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల చాకిరీ అంతా తన మీద పడుతుంది. నేను ఒకటి చెబుతాను, అది చేస్తావా అని అంటే, ఏంటో చెప్పు అని అంటాడు. ఏం లేదు, మీ వదినకు కూడా ఏదైనా మంచి జాబ్ చూస్తే ఎలా ఉంటుంది? చదువుకుందంటున్నావు, పైగా తను తెలివిగలది కాబట్టే చక్కగా జాబ్ చేయగలుగుతుంది. శాలరీ కూడా వస్తుంది. ఇంట్లోనే ఉన్నట్టు ఉండదు. తనకి కూడా కాస్త హాయిగా ఉంటుంది. తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కాబట్టే ఇదిగో మీ రోహిణి వదిన వాళ్ళంటి వాళ్ళు తనని ఏమీ అనకుండా ఉంటారు. ఏదైనా మంచి జాబు చూడమంటావా? మీ బాలు అన్నయ్య ఒప్పుకుంటాడా అని అనడంతో, బాలు అన్నయ్య ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకుంటాడు. తను సంపాదించాలి, ఆ సంపాదన మీద బ్రతకాలి అన్న ఉద్దేశంతో కాకపోయినా వదినకి కూడా కాస్త స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వాలి కదా అన్న ఆలోచన అన్నయ్యకి ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా మంచి జాబ్ ఉంటే నాకు చెప్పు, దాని గురించి నేను పూర్తిగా ఎంక్వైరీ చేసి కనుక్కున్న తర్వాత అప్పుడు వదినతో చెప్తాను అని ఇక రవి అంటాడు. రవి, కొన్ని రోజుల్లో నేను కూడా మీ ఇంటికి వచ్చేస్తాను కదా, అప్పుడు మీనా వదినకి నేను సాయంగా ఉంటాను. మీనా అక్క నేను చక్కగా ఉంటాము. తనకి సపోర్ట్గా నేనుంటాను. నువ్వు, మీ బాలు అన్నయ్య, నేను, అలాగే మీనా అక్క ఇద్దరం 2 జంటలు చక్కగా అన్యోన్యంగా ఉంటూ హాయిగా ఉంటే మనల్ని చూసి
మీ అన్నయ్య రోహిణి వదిన ఉడుక్కుంటారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి మనోజ్తో, మనోజ్ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇంతకీ మీ తమ్ముడు రవితో ఆ శృతి ఎందుకంత క్లోజ్గా ఉంటుంది? తను ఏమవుతుంది? మీకేమైనా దూరం రిలేషనా అని అడగడంతో, అబ్బే అలాంటిది ఏమీ లేదు. కాకపోతే తమ్ముడు చేసే వెరైటీ డిష్లంటే తనకి చాలా ఇష్టం. అందుకని వచ్చి తను డైలీ వచ్చి అక్కడే తింటుందని తమ్ముడు చెప్పాడు అని అనడంతో, డైలీ తినడం ఏంటి? నాకెందుకో డౌట్గా ఉంది. తను మీ తమ్ముణ్ణి లవ్ చేస్తుందేమో అనిపిస్తుంది అని అంటే, అవునా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అనగానే, ఓ ఆడపిల్లను కదా, సాటి ఆడపిల్ల మనసు ఏంటో ఆ మాత్రం నాకు తెలియదా? మీ తమ్ముడిని తను ప్రేమిస్తుంది. పైగా తను చూడటానికి చాలా సౌండ్ పార్టీలాగా ఉంది అని నోరు జారుతుంది. ఆ మాటతో మనోజ్, అదేంటి సౌండ్ పార్టీ లాగా ఉంది అని తన కోసం అంటున్నావు? ఏ మీరు సౌండ్ పార్టీ కాదా? మీరు కూడా సౌండ్ పార్టీయే కదా అని అంటాడు. అంటే అదేమీ లేదు, మాలాగే అని అనబోయి అలా అన్నాను అని అంటుంది. ఇప్పుడేంటి నీ డౌటు? మా తమ్ముణ్ణి తను ప్రేమిస్తుంది అని అంటున్నావా అని అంటే, అనడం మాత్రమే కాదు, వాళ్ళని ఓ జంటగా చేస్తే ఎలా ఉంటుంది అని అంటున్నాను అని అంటుంది. అవునా? ఏమో అమ్మకి కానీ తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసే తీరుతుంది అని అంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన సుశీలమ్మకి సత్యం ఫోన్ చేస్తాడు. సత్యం ఫోన్ చేసి తన బాధలని చెప్పుకుంటాడు. ఇంట్లో ప్రభావతి పెడుతున్న గొడవలు, రచ్చలు, కొత్త కోడలు వల్ల పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పి బాధపడతాడు. ఊరుకోరా సత్యం, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడి ఏం చేయగలవు చెప్పు? పరిస్థితులన్నీ అవే చక్కబడతాయి. మూడో కోడలు కూడా వస్తే ఆ కోడలు మీనాతో ఏకమైతే అప్పుడు నీ పెళ్ళానికి నోరు మూయిస్తుంది. అప్పటి వరకు తను అలాగే ఎగిరెగిరి పడుతుంది. అయినా మీనాకి ఓ చెల్లెలుంది కదా, తను బాగా చదువుకుంటుంది. తను కూడా బాగుంది. తనకి మంచి సంస్కారం, సాంప్రదాయం అన్నీ ఉన్నాయి. మన రవికి తనకిచ్చి పెళ్లి చేయకూడదా అని అనడంతో, అమ్మా నువ్వు చేసేది చాలా మంచి ఆలోచన. ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. బాలుకి కూడా తనంటే ఇష్టం ఉండే ఉంటుంది. అందుకనే తనతో అప్పుడప్పుడు మాట్లాడడం నేను కూడా చూశాను. ఓ మంచి రోజు చూసి అసలు రవికి ఇష్టమో లేదో తెలుసుకొని, రవి మనసులో మాట ఏంటో తెలుసుకొని అప్పుడు మా చెల్లెమ్మతో వెళ్ళి ఒకసారి మాట్లాడతాను అని అంటాడు. ముందు ఆ పని చేయరా సత్యం అని సుశీలమ్మ అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఈ కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది? రవికి శృతి పెళ్లి చేసుకుంటుందా? అలాగే మీనా చెల్లెలు భార్యగా వస్తుందా? ఏం జరుగుతుంది? మరి ఈ పెళ్లిలో ఎలాంటి చిచ్చు పెట్టబోతోంది రోహిణి? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం